విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం కర్టెన్ రైజర్ కార్యక్రమానికి స్వాగతం. దర్శకత్వం ఆయన డిఎన్ఏలోనే ఉంది. ఏ కథనైనా ఆసక్తికర కథనంతో తెరకెక్కించే నైపుణ్యానికి ఆయన పేరు మారుపేరైంది. అలాంటి దర్శకేంద్రుడికి రాఘవేంద్రరావు గారి చలనచిత్ర జీవిత స్వర్ణోత్సవం అంగరంగ వైభవంగా అద్భుతమైన వేడుకగా జరగబోతోంది. ఆ వేడుకకి వేదిక సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి. దర్శకేంద్రుడికి రాఘవేంద్రరావు గారు ఏ కార్యక్రమంలోనైనా మాట్లాడడం మీరు చూసారా? లేదు కదా. మరి పలుకే బంగారమైన ఆ మౌనముని మాటల గనిగా మారబోతున్నారా? వాట్? దర్శకేంద్రుడు మాట్లాడుతున్నారా? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఐ నో 7 వండర్స్. దిస్ ఇస్ 8th వండర్. యా, రాఘవేంద్రరావు గారు మాట్లాడుతున్నారా? నేను నమ్మను. వాట్? రాఘవేంద్రరావు గారు మాట్లాడుతున్నారా? నమ్మను. ఇన్ని ఫంక్షన్స్ కి ఇన్ని సంవత్సరాల నుంచి పిలుస్తున్నాను ఆయన. ఒక్క మాట పలికించలేకపోయినా. పలుకే బంగారం ఆయరా. బట్ దిస్ ఇస్ మోర్ దెన్ గోల్డ్, ప్లాటినం. ఐ వాంట్ టు సీ దట్. అయితే రాఘవేంద్ర గారు మాట్లాడతారా? నాకంటే పెద్ద జఫ్ఫగాడు దొరకలేదు మీకు. అరే నిజమేనా? రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నారా? ఎక్కడ? ఏంటి రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నారా? ఫెంటాస్టిక్. ఎక్కడ? ఆహా, ఎంత నమ్మకమో మా పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా. జనానికైతే ఏం నమ్మకం అంటే రాఘవేంద్రరావు తప్పకుండా మంచి సినిమా తీస్తాడని. మా పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ నమ్మకం ఏంటంటే అతను ఎప్పుడు మాట్లాడనని. మొదటి నమ్మకాన్ని వమ్ము చేయలేదు, రెండో నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయబోతున్నాడు. రాఘవేంద్రరావు తప్పకుండా మాట్లాడతాడు. రాఘవేంద్రరావు చెప్పే విశేషాలు ప్రేక్షకులకు పరిశ్రమకు కూడా చాలా ఉపయోగపడే విశేషాలు వస్తాయి. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం సౌందర్య లహరి తప్పకుండా చూడండి. ఆ సౌందర్య లహరిలో ఓలలాడండి. మా రాఘవ మాట్లాడుతున్నాడు. రాఘవేంద్రరావు గారి పాటల చిత్రీకరణ ఓ విజువల్ ఫెస్ట్. ఎందుకంటే ఆయన పాటల్లో ప్రకృతి మొత్తం సింగారించుకుంటుంది. వసంతం రంగురంగుల చీరలు కట్టుకుంటుంది. పూలు కురుస్తాయి, పళ్ళు పలకరిస్తాయి. అంతేకాదు, బిందెలు కుండలు వయ్యారంగా నాట్యం చేస్తాయి. అంతేనా, హరివిల్లు దిగి వచ్చి దర్శకేంద్రుడి పాటలకు పల్లకిగా మారిపోతోంది. ఎవరెస్ట్ ఓ అద్భుతం, దాన్ని ఎదురుగా నిలబడి చూడడం మహా అద్భుతం. ఇక ఆ శిఖరాగ్రానికి చేరుకోవడానికి చేసే ప్రయాణం పరమ అద్భుతం. దర్శకేంద్రుడితో పనిచేయడం అలాంటిదే. సౌందర్య లహరిలో పాల్గొన్న సినీ ప్రముఖులంతా ఇదే మాట చెప్పారు. ఆయన దర్శకత్వంలో తమ అనుభవాల్ని ఆరమరికలు లేకుండా పంచుకున్నారు. అంతవరకు ఒక టైప్ ఆఫ్ తెలుగు మూవీస్, ఒక స్టైల్ ఆఫ్ మూవీస్, ఒక ప్యాటర్న్ లో ఉండింది. ఆయన జ్యోతి వచ్చాక కొంచెం మళ్ళీ చేంజ్ అయిపోయింది. కొంచెం న్యాచురల్ గా
హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్, అలాంటి సినిమాలు. జ్యోతి, ఆమె కథ, ప్రేమలేఖలు వరుసగా. ఆయన తర్వాత నేను యాక్చువల్ లేదు కానీ కల్పన అని ఒక సినిమా తీశాను. ఇట్లా కంటిన్యూస్ గా మాకు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. జయసుధ అంటే అప్పుడు ఓకే సావిత్రి గారి తర్వాత ఒక మంచి యాక్టర్, అలాంటి దీంట్లో ఈమె అని అనడానికి కారణం ఈ సినిమాలే. సచ్ ఆఫ్ నాటీ మ్యాన్. అది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి, నీకు అసలు ఇక్కడ షూట్ చేసుకుంటే ఇలా వెళ్ళిపోయింది. నువ్వు మాట్లాడు, డైలాగ్ చెప్పాలి. వీళ్ళు అక్కడ మేమిద్దరం బాబాయ్ వీళ్ళిద్దరు సంపేసుకుంటారు అంకల్, మనకి ఇంకా 4 రోజులు షూటింగ్ ఉంది. కెమిస్ట్రీ బిట్వీన్ వెరీ ఫైర్వర్క్స్ ఓన్లీ వాస్ హ్యాపెనింగ్. మేము చాలా సినిమాలు చేసాము టుగెదర్. ఐ ఫీల్ రామ్ దాస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ మా ఇద్దరు కాంబినేషన్. నేను మనం చేసినా కూడా దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ మా ఇద్దరు. దాని ముందు అగ్నిపుత్రుడు చేసాం, కలెక్టర్ గారు అబ్బాయి చేసాం, చాలా సినిమాలు చేసాం. బట్ దిస్ గురు శిష్యుడు కాంబినేషన్ అండ్ ఆల్సో ఆయన డైరెక్టర్ గారు దాంట్లో ఎంత బాగా దాన్ని కన్సీవ్ చేశారంటే వీళ్ళు అవుట్ సైడ్ లో నిజంగా ఫాదర్ అండ్ సన్ అనేది అనిపిదండి సినిమా చూసినప్పుడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ డిఫికల్ట్. ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు, ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు, ఏ వేల్పు నిత్తూర్పు ఇలను నిల్పు, ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు, ఏ వేల్పు నిగమాలన్నిటిని తెలుపు, ఏ వేల్పు నింగినేలను కల్పు, ఏ వేల్పు తుతి గొల్పు, ఏ వేల్పు మరుగొల్పు, ఏ వేల్పు మల్పు లేని గెలుపు, ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు, ఆ వేల్పు దాసాను దాసులకు కై సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి అనేక విభాగాల సమాహారం. ఇందులోని ప్రతి సెగ్మెంట్ ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వీటిలో తెర వెనుక కథలుంటాయి, తెలియని కథలుంటాయి, తెలుసుకోదగ్గ అంశాలు చాలా ఉంటాయి. శ్రీదేవి డ్రెస్ అంతా స్కిన్ కలర్ ఇది అంతా ఉండేది. ఆయన బురదలో నడిస్తే ఆవిడకి ఇది అవుతుంది. హీరో శోభన్ బాబు గారు మోస్తాడేమోనంటే ఆయన లేను అదే మోసే పని లేదని అన్నాడు. సరే ఎవరు మోస్తారు ఎవరని ఇంకేమన్నా బాధ్యత ప్రొడ్యూసరే కదా. సరే శ్రీదేవిని అట్లాగే ఎత్తుకొని రోజు అక్కడ తీసుకుపోవటం, అక్కడ తీసటం. నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం కర్టన్ రేజర్. రాఘవేంద్రరావు గారు తన గోల్డెన్ టచ్ ఇవ్వగానే ప్రతి పాట రిచ్ గా మారిపోతుంది, సూపర్ హిట్ కొడుతుంది. డిఫరెంట్ హీరో హీరోయిన్ల కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ అయిన దర్శకేంద్రుడి పాటల్ని ప్రొఫెషనల్ సింగర్స్ ఈ కార్యక్రమంలో పాడుతున్నారు. అంతేకాదు హీరో హీరోయిన్ల చేత పాటలు పాడిస్తున్నారు, చిందులు వేయిస్తున్నారు. చిక్కుబుక్కు 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 దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు, దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు, పిల్లగాడు నా జతగాడు, వలముద్దు ముద్దుసాడు, అందిస్తా అమృతం కొట్టు గురు, కొట్టకుంటే సచ్చినంత ఒట్టు గురు, గురు 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 గురు. దాంట్లో ఒక రామారావు గారు నేను ఢీ కొట్టుకునేటట్టు ఒక షాట్, ఒక్క కొట్టు కొట్టారు అంటే అక్కడి నుంచి సమస్య
తెలిసింది, నీలో పసవుంది. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి ఈ కార్యక్రమంలో ఇటు యాంకర్ అటు సెలబ్రిటీ, మరోవైపు నేటి తరం దర్శకులు, మధ్యలో దర్శకేంద్రుడు. 4 స్తంభాలాటలా సాగే ఈ సంభాషణల్లో ఎన్నో ప్రశ్నలుంటాయి, మరెన్నో సందేహాలుంటాయి. అవి చిలిపిగా సరదాగా ఉండటమే కాదు, కొన్ని ప్రశ్నలు ఇబ్బంది పెడతాయి, ఇరుకున పెట్టేస్తాయి. బొడ్డు మీద బత్తాయి పండు బౌలింగ్ చేశాడు ఈయన. చెప్పు. ముద్దుమంది వచ్చాం ఈ భూగోళాన్ని 1000 పడగల ఆదిశేషువు మోస్తాడని పెద్దలంటారు. సినిమాని డైరెక్ట్ చేయడం కూడా అలాంటిదే. ఒక్కోసారి ఏం చేయాలో తెలీదు, సన్నివేశాన్ని ఎలా తీయాలో తెలీదు. ఇలాంటి సందర్భాలు దర్శకేంద్రుడి కెరియర్లోనూ ఎదురయ్యాయి. మరి ఆయన వాటిని ఎలా ఎదుర్కొన్నారు? తెలుగు రాని ఆర్టిస్టుల చేత కూడా తెలివిగా ఎలా మాట్లాడించగలిగారు? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ప్లీజ్ వెయిట్ అండ్ సీ. ఇతను హోమియో పిల్ లాంటి వాడని నా ఫీలింగ్. తినడానికి హ్యాపీగానే ఉంటుంది, జబ్బు తగ్గుతుంది. మావన్నీ కూడా ఆయుర్వేద వైద్యం లాంటివి. తినడానికి కష్టమే, పచ్చిమూ కష్టమే, వాళ్ళు యాక్ట్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇతరులు అట్ట కాదు. నీలాంటి మహానుభావుడు ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తే ఈ స్థాయికి వస్తారు అన్నది సినిమా మేకింగ్ లో ఒక చాలా అందంగా చూసేసేసి పళ్ళు దుళించేశాడు, రాగా అది చేశాడు ఇది చేశాడు అంటాడు. అసలు కాన్సెప్ట్ అనేది ఏంటి? నువ్వు ముందు అసలు ఆ పాట అనుకోవడానికి ముందర నీ మేధో మదనం ఏంటి? పాట రికార్డ్ చేసుకోవడానికి ముందర మ్యూజిక్ డైరెక్టర్ తో నీకు ఆర్కెస్ట్రేషన్ గురించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నువ్వు పడే యాతన ఏంటి? ఇవి 2-3 నేను చెప్తున్నాను. అలా కాకుండా ట్రాలీ తోయడం దగ్గర నుంచి, లైట్లు అరేంజ్ చేయించుకోవడం దగ్గర నుంచి, ఒక సామాన్యుని అందగాడిగా చూపించడం వరకు, ఒక సామాన్యమైన యువతిని కలల రాణిగా చేసేంత వరకు నీలాంటి దర్శకుడు ముఖ్యంగా, ఎందుకంటే చాలా పరిపూర్ణమైన ఒక పెద్ద రేంజ్ ఉన్నటువంటి డైరెక్టర్ నువ్వు. చాలా మంది చాలా పరిధుల్లో వాళ్ళ పరిధుల్లో అద్భుతాలు చేశారు, కానీ నువ్వు ఫ్రమ్ స్క్రాచ్ యూ స్టార్టెడ్. అండ్ స్టార్ట్ చేయడమే చాలా ఉదాత్తమైన సినిమాలతో మొదలెట్టి మళ్ళీ కమర్షియల్ సినిమాలోకి వెళ్ళి, నిజం చెప్పాలంటే తెరమరుగవుతున్నారనుకున్న మహానుభావులను కూడా మళ్ళీ గ్లామర్ ఆర్టిస్టులుగా తీసుకొచ్చి వాళ్ళ వయసుతో పరిమితి లేకుండా ఒక ఉద్ధృతమైనటువంటి వాళ్ళకు ఒక కొత్త ప్రభంజనాన్ని సృష్టించినప్పుడు అది చాలా ఈజీగా జరిగిపోయింది అనుకుంటే చాలా తప్పది. కాబట్టి నువ్వు చెప్పేది మాత్రం టెక్స్ట్ బుక్ లాగా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎవరైనా రికార్డ్ చేసుకున్న తర్వాత దాన్ని పుస్తకం చేసి దాన్ని సిద్ధాంత గ్రంథంగా చేస్తే 36 లక్షల డాక్టరేట్లు వస్తాయని కూడా నేను చెప్పగలను. హీరోయిన్స్ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ చేసేవారు మీరు? దేవతతో మాట్లాడదాం సార్, చెప్పండి సార్. దాంట్లో శ్రీదేవి గారు జ్యోతిక గారు మాట్లాడుకోరట, మీరు ఎలా హ్యాండిల్ చేశారు? దర్శకేంద్రుడితో తమకున్న అనుబంధాన్ని, ఆప్యాయతను ఆయన హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఎలా షేర్ చేసుకున్నారు? ఏమేం విశేషాలు చెప్పారు? రామారావు గారితో మన నాయకుడితో 12 సినిమాలు తీశారు. ఒకసారి తలుచుకుంటే ఆణిముత్యాలు, మళ్ళా తీలే రాబోయే చరిత్రలో కూడా మళ్ళా ఎన్టీ రామారావు గారు లాంటి ఒక యాక్టర్ పుట్టడు, రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్ మళ్ళా డైరెక్ట్ చేసే అవకాశం దొరకదు. ఒక అడవి రాముడు కానీ, ఒక జస్టిస్ చౌదరి కానీ, కొండవీటి సింహం కానీ, ఇలాంటి పిక్చర్స్ మనం చూస్తే చాలా గొప్ప పిక్చర్స్ వచ్చాయి. ఇంకో పక్క ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయి అపోజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ మేజర్ చంద్రకాంత్ తీశారు. అది తీసినప్పుడు నాకు బాగా జ్ఞాపకం. ఆయన శ్రీనాథుడు, లేకపోతే ఇంకా కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తాడు, అశోక, ఇలాంటి సినిమాలు యాక్ట్ చేస్తామంటే నేను ఒక రోజు అన్నాను, ఒక మంచి క్యారెక్టర్ ఉండే సినిమా, సమాజాన్ని మళ్ళా చైతన్యపరిచే సినిమా ఒకటి వస్తే బాగుంటుందంటే అప్పుడు మేజర్ చంద్రకాంత్ పిక్చర్ చేశారు. ఆ పిక్చర్ తీసిన తర్వాత ఎన్టీ రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది నాకు బాగా గుర్తుంది. ఒక 40-45 year old boy, man and 18 year old girl తో లవ్ స్టోరీ తీయండి నాతో. He made me put the pallu on top of my head and run.
దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం కర్టన్ రేజర్. ఈ కార్యక్రమంలో ఎన్నో అంశాలున్నాయి. అవి హాయిని, ఆనందాన్ని అందిస్తాయి. ఇప్పటి వరకు రాఘవేందర్ రావు గారి గురించి మీకు తెలిసిన విషయాలతో పాటు కని విని ఎరుగని ఎన్నెన్నో సంగతుల్ని, సమాచారాన్ని ఈ ప్రోగ్రామ్ లో తెలుసుకుంటారు. ఈ ప్రయత్నం మాత్రం చాలా మంచి ప్రయత్నం అవుతుంది. అండ్ ఇదేదో టెటేలాగా మీరు అమ్మాయికి అడ్రస్ ఎందుకు చేశారండి, ఈ హీరోకి ఈ మీసా ఎందుకు పెట్టారన్నది కాకుండా ఇది నిజంగా నేను మొదటే చెప్పినట్టుగా ఒక అద్భుతమైన సిద్ధాంత గ్రంథం అవుతుంది. ఎందుకంటే చాలా మంది మీద పిహెచ్డీలు చేయడం కోసం వస్తారు. నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడవు వాళ్ళతో, చాలా మందితో మాట్లాడవు, దొరకడం కూడా కష్టం. ఇది డెఫినెట్ గా కనుక రికార్డ్ చేసి పెట్టుకుంటే నీ కెరీర్ కు సంబంధించి, సినిమాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇందులో జరుగుతుంది. చాలా అద్భుతమైన ప్రయత్నం. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి అంటే దర్శకేంద్రుడి మధుర స్వప్నం. తెలుగు తెర మీద అన్ని ఋతువులు వసంతాలై విరబూసిన అందాల నందనం. కోసం ఎదురే చూసి నిన్ను చూసినాక నిద్రైన రాక మనసే తల్లి మంత్రాలు కోరిందని ఇది కౌగిట హాయిగా కరిగేది నాలని అంటూ. They both are still there today and they still look very good and both were fabulous. मुझे उनका रिप्लेसमेंट समझ में नहीं आ रहा है. श्रीदेवी एंड जयप्रदा इन तोहफा. మీ కాంబినేషన్ లో వచ్చిన నీ ఫేవరెట్ మూవీ అన్నమయ్య, చెప్పకూడదు, ఓన్లీ సోషల్ మూవీస్. ఆఖరి పోరాటం, జానకి రాముడు అండ్ యువర్ లొంగివాల ఘరానా బిల్లు. రీజన్ ఎందుకంటే ఓపెన్ నరసపుడము నరసమ్మ నైసిగుండమ్మ నీ కట్టెరుచుమ్మ పెదవుల్లోనే దాచావమ్మ. సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం. ఈ కార్యక్రమంలో మనం ఎంతో మంది సినీ ప్రముఖుల్ని చూడబోతున్నాం. హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు, రైటర్లు, టెక్నీషియన్లు, ఇలా దర్శకేంద్రుడితో కలిసి పనిచేసిన సెలబ్రిటీలంతా మనకు కనివిందు, వినివిందు చేయబోతున్నారు. అసలు పాట ఆలోచించడమే కష్టం, ఇలాంటి పాట పాడడం. ఎందుకంటే అమ్మాయి నవ్వులే ఉండాలి, అబ్బాయి లిరిక్ ఉండాలి. ఆ అమ్మాయి నవ్వులు ఎందుకు ఉండాలంటే మొత్తం అమ్మాయి లైఫ్ అంతా ట్రాజడీ అవుతుంది. ఎంత హ్యాపీగా చిన్నపిల్లల ఇంత నవ్వుతూ ఉండి అమ్మాయి జీవితం ఇలా ట్రాజడీ అవుతుందని చెప్పడానికి ఈ పాట పెద్ద హెల్ప్. సిరిమల్లె పువ్వుల్ని నవ్వు, చిన్నారి పాపల్ని నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను. చాలా మంది తల్లులు, పేరెంట్స్ ఇట్లా అంటారు కదా, స్మైల్ ఇట్లా అలా చేసేవాళ్ళు. సిరిమల్లె పువ్వుల్ని నవ్వు, చిన్నారి పాపల్ని నవ్వు నవ్వు. ఆరేసుకోపోయి పారేసుకున్నాను అన్న, ఆరేసుకోపోయి 16 సార్లు చూశాను. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, అరే 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 కోపెట్టుకెళ్ళింది కొండగాలి, నా కొంట చూపు చూస్తే నీ తల్లి 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 తల్లి. ఆరేసుకోవాలనారేసుకున్నావు, అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 హరి. Recognition as an actress, as a star, as a person, dorikindi. All I think the whole credit goes to him. And I will be grateful and my gratitude for him till the last breath. ముద్దబట్టి నవ్వులో
ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధువాసని అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులో మూగవాసలు. అందరి హీరోయిన్స్ కి మీరు డ్రీమ్ హీరో దట్ ఐఎమ్ నాట్ షూర్. లేదు చెప్పారు సో మళ్ళీ ఇంకోసారి వాట్ చెప్పారు అబౌట్ యూ? దర్శకేంద్రుడి 50 సంవత్సరాల సినీ స్వర్ణోత్సవ వైభవం అతి త్వరలో మీ ఈటీవీలో ప్రసారం కాబోతుంది. చూడండి, ఆనందించండి, అపురూపమైన అనుభూతుల్ని మీ సొంతం చేసుకోండి. ఈ ప్రయత్నం చాలా శుభప్రదం, సుఖప్రదం కావాలి. సినిమా పరిశ్రమకు చాలా ఉపయోగపడాలి. రాబోతున్నటువంటి దర్శక శ్రేణికి అందరికీ కూడా ఇది ఒక పెద్ద బాల శిక్ష కావాలని నేను మనసారా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.